నమస్తే. వెల్కమ్ టు విఎస్బి తెలుగు ఆడియో నవల్స్ ఆర్ కథలు. నవల శీర్షిక జీవన చక్రం. రచన పోల్కంపల్లి రాజలక్ష్మి గారు. చదువుతున్నది ధనలక్ష్మి. ఇక కథలోకి వెళితే, హాల్లో ఉన్న గోడ గడియారం టంగ్ టంగ్ మంటూ 8 గంటలు కొడుతుంటే మేడ మీద నుంచి విజయమోహన్ పంచె చెరుగు కోసం విలాసంగా ఎడంచేతితో పట్టుకుని హుందాగా అడుగులేస్తూ ఒక్కొక్క మెట్టే కిందికి దిగి వస్తున్నాడు. స్నానం చేయటానికి రెడీ అయ్యి ఒట్టి డ్రాయర్తో మాత్రమే ఉన్న పాండు భుజం మీదొకటి పొడి టవల్ వేసుకుని పెరట్లో బాత్రూమ్ ముందు బహు విసురుగా పచార్లు సాగిస్తున్న వాడల్లా అంతట్లోనే గబుక్కునాగి, అక్కయ్య, ఇంకెంతసేపే స్నానం? నేను త్వరగా వెళ్ళి మా ఫ్రెండ్ దగ్గర నోట్స్ తెచ్చుకోవాలి. చాలా అర్జెంటుగా. ఈరోజు ఇంగ్లీష్ పరీక్ష తగలడింది. ఇకనైనా త్వరగా బయటపడవే తల్లి. లోపలున్న వాళ్ళ అక్కయ్య మాలతిని ఉద్దేశించి చాలా గట్టిగా కేకేశాడులా. ఏ ఫూల్, బుద్ధి లేదు? కొంప మునిగిపోతున్నట్లుగా ఏమిట్రా నీ గావు కేకలు? ఇంకాసేపాగు, ముందు నీవిక్కడి నుంచి నడు. లోపల నుంచి బాగా స్వరం హెచ్చించి తమ్ముడిని తీక్షణంగా గద్దిస్తున్నట్లుగా అంది. ఆ గల్లంతుని అప్పుడే విజయమోహన్ పెరటి గుమ్మంలోకి వచ్చి నిల్చుని చిరునవ్వుతో తమ్ముని చూస్తూ, ఒరే పాండు, ఈరోజు లక్ష్మీవారం కదట్రా, మర్చిపోయావా? బహుశా మాలతి తలంటి నీళ్ళు పోసుకుంటుండాలి. ఎంత లేదన్నా తలంటి స్నానం చేయటానికి చెల్లాయికి తప్పకుండా 1 గంట టైం పడుతుంది. అంతసేపు ఆగాలి మరి అంటూ ఓ మారు చేతికున్న రెస్ట్ వాచ్ కేసి చూశాడు వారగా. పాండు విసురుగా కనుబొమ్మలు ముడుస్తూ, ఇప్పటికే 1/2 గంటకు పైగానే గడిచిపోయింది వెధవది. ఇంకా ఎంతసేపు ఆగను? అయినా నిజంగా ఈ కొంపకి బాత్రూమ్స్ 2 ఉండాల్సింది. ఒకటి మాలతక్కయ్యకి స్పెషల్గాను, మరొకటి మన అందరికీను. కర్మకాలి ఒకటే తగలడింది అన్నాడు రవంత కోపం మేళాయించిన ఉక్రోషంతో. ఆ మాటలకి విజయ్ నవ్వాడు. బాగుందిరోయ్ పాండు నీ వ్యాఖ్యానం. పోనీ ఇప్పుడు మాత్రం మించిపోయిందేముంది? రేపు ఊరి నుంచి అమ్మా నాన్నగారు రాగానే నేను ఈ విషయం చెప్తానులే. మరో బాత్రూమ్ త్వరలో కట్టించమని అంటూ నెమ్మదిగా అక్కడి నుంచి కదిలాడు. నిజానికి అసలు పాండుకు వాళ్ళ తల్లిదండ్రులు చేసిన పూర్తి నామకరణం వీర వెంకట పాండురంగారావు. కానీ ఎవళ్ళు అంత పొడుగాటి పేరుతో పిలవలేరు కాబట్టి ఇంట్లో అందరూ చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు అతన్ని పాండు అనే ముద్దుగా ప్రేమానురాగాలతో వాత్సల్యంగా పిలుస్తారు. ఇంచుమించు ఆ కుర్రాడి వయసు 17 ఏళ్ళు నిండి ఉండవచ్చును. ఈ సంవత్సరమే స్కూల్ ఫైనల్లోకి వచ్చాడు. ఆకర్షణీయమైన అందచందాలతో సన్నగా ఎర్రగా బహు సుకుమారంగా ఉంటాడు. చదువులో ఫస్ట్. చాలా తెలివైన చురుకైన అబ్బాయి పాండు. బజారుకు మార్కెట్కి వెళ్ళిన పని కుర్రాడు రాజు చేతిలో కూరగాయలతో నిండి ఉన్న ఆకుపచ్చని ప్లాస్టిక్ బుట్ట పట్టుకుని లోనికి వచ్చి వంటింటి వైపు వెళుతుంటే అప్పుడే తలుపులు తెరుచుకుని మాలతి పెద్ద గల్లు గల్లుగా ఉన్న టవల్తో తన పొడిగాటి నిండైన నల్లటి జుట్టుని తుడుచుకుంటూ తాపీగా యువతలికి వచ్చింది. పాండు తన భుజం పైన ఉన్న టవల్ను గబాల్నా కుడి చేతిలోకి మార్చుకుని దాన్ని విసురుగా ఓ మారు దులిపి వెళుతున్న అక్కగారికేసి ఓ కూరచూపు విసిరి ఆ తరువాత వడివడిగా అడుగులేస్తూ ఆత్రంగా బాత్రూంలోకి జొరబడ్డాడు. గబగబా బొట్టు కాటుగా పెట్టుకుని జారుజడ అల్లుకుని తన అలంకరణ పూర్తి చేసుకున్న మాలతి పైట నడుముకి చెక్కి ఆదరా బాదరాగా వంటింట్లోకి ప్రవేశించి గ్యాస్ పొయ్యి అంటించి వంట ప్రయత్నము చేయసాగింది బహు చురుగ్గా. మళ్ళీ మేడకెళ్ళిపోయిన విజయ్ తన గదిలో వాలుకుర్చీలో తీరుబడిగా ఏదో ఇంగ్లీష్ పత్రిక తిరగవేస్తూ తాపీగా సిగరెట్టు కాల్చుకుంటున్నాడు. అంతట్లోనే పక్కింటి వాళ్ళ డాబాపై ఏదో అలికిడి వినవచ్చేసరికి పత్రికలో నుంచి అప్రయత్నంగా తలెత్తి నిటారుగా కూర్చుని కిటికీ గుండా అటుకేసి చూసి బహు సంభ్రమాచార్యాలతో మునిగిపోయాడు ఓ క్షణం. పక్కింటి డాక్టర్ సీతారామరావు గారి డాబాకి వీళ్ళ డాబాకి మధ్యన కొన్ని గజాలు మాత్రమే ఉంటుందంటే వాళ్ళ డాబా మీదికి ఎవరెక్కినా ఏం జరిగినా వీళ్ళ మేడ మీది లోపల గదిలో కూర్చున్న వాళ్ళకి కిటికీ గుండా అంతా బహు చక్కగా అగుపిస్తుంది. చేతిలో కాలిపోతున్న సిగరెట్టు పీకను పారవేసే నెపంతో గవారున కుర్చీలోంచి లేచి కిటికీ చెంతకు సమీపించాడు విజయ్. పక్కింటి డాబా మీద అందంగా వరుసగా బారులు తీర్చి అమర్చిన చేమంతి చెట్ల కుండీలలో తెల్లని సొగసైన పువ్వులెన్నో బహు చక్కగా పసందుగా విరబూసి ఉన్నవి. పిల్లగాలులకు ఉల్లాసంగా తలలూగిస్తున్నాయి.
పూతీగ లాంటి అందచందాలతో ఓ చక్కని చుక్క అయిన ఓ అమ్మాయి కాస్త కిందికి వంగి ఆ పువ్వులని సుతారంగా తెంచి తన అరుద్ర రంగు బయట చెంగులో పోసుకుంటుంది. అటు తిరిగి కళ్ళు మరీ బాగా విశాలం చేసుకుని ఆ అమ్మాయినే మంత్రముగ్ధుడిలా పరీక్షించసాగాడు విజయ్. కానీ ఆ అమ్మాయి మాత్రం ఎంతసేపు అయినా ఇటు తిరిగి ఓ చూపు విసిరిన పాపాను బోలా తన పనేమిటో తాను చూసుకుంటుంది చకచక. ఆ అమ్మాయి వాలకం విజయ్కి భరించరాని బాధగా తోచిందో అర నిమిషం పాటు. సన్నగా ఓ చిన్న పొడిదగ్గు దగ్గాడు. వినిపించినట్లుగా మెల్లగా ఏలవేసి నానా అవస్థపడ్డాడు. ఇటు తనకేసి చూస్తుందేమోనన్నట్లు ఆశతో. కానీ ఏం రవ్వంతైనా లాభం లేకపోయింది. అంతట్లో అతనికి మెరుపులా చట్టుకున్న ఓ ఆలోచన తట్టి గబాల్న 2 అడుగులు వెనక్కి వేసి టేబుల్ మీదున్న ట్రాన్సిస్టర్ని అందుకుని వచ్చి త్వరగా బ్యాండ్ మార్చి పెద్ద సౌండ్తో సీలోన్ చేశాడు. ఈ దెబ్బతో ఆ సుందరి తనకేసి చూడకపోతుందా అన్నట్టుగా విజయ్ గర్వంతో టీవీగా హుందాగా నిల్చున్నాడు. నిజంగా అతను ముందుగా ఊహించినట్లుగానే వయ్యారంగా వంగి పూలు కోస్తున్న అమ్మాయి హఠాత్తుగా వినిపించిన ఆ రేడియో గల్లంతుకు ఒక్కసారిగా భయాందోళనలతో తుల్లిపడినట్లు దిగ్గున నిటారుగా లేచి నిల్చుని కంగారుగా ఇటు తిరిగి తన విశాల నేత్రాలని మరింత విశాలం చేసుకుని ఆశ్చర్య విస్మయాలతో రెపరెపలాడిస్తూ చూచిన ఆ చూపు ప్రసన్నమైన సుందర వదనంతో పెదవులపై సన్నని చిరు మందహాసం లాస్యం చేస్తుంటే కొంటెగా వారగా వీక్షిస్తున్న విజయ్ చూపులతో క్షణకాలం ముడిపడి ఆ తర్వాత సిగ్గుతో భయంతో కలవరంగా గబాల్న విడిపోయాయి. ఇక ఆ హఠాత్తు సంఘటనతో పూలు కోయటానికి స్వస్తి పలికి విసురుగా గిరుక్కన వెనుతిరిగి తడబడే అడుగులతో చాలా కంగారుగా మేట్లకేసి ఆ అమ్మాయి అలా వెళుతుంటే అప్రయత్నంగా చీరకుచ్చెళ్ళు కాళ్ళకి అడ్డుపడి క్షణంలో కింద బొక్కబోర్లా పడిపోయేది. కానీ అదృష్టవశాత్తు ఎలాగో తమాయించుకున్నది అతి ప్రయత్నం మీద. మళ్ళీ వెనక్కి కూడా తిరిగి చూడకుండా మెరుపులా ఇట్టే అదృశ్యమైపోయింది. అరే, క్షణంలో మెరుపు తీగలా మంత్రించిన బొమ్మలా మాయమైపోయిందే. ఎంత సుందరంగా ఉందా అమ్మాయి. విరిసిన మల్లె పువ్వులా స్వచ్ఛంగా అమాయకంగా ఉండే ఆ అందాల వదనంలో ఎదుటివాండ్లను ఆకర్షింపజేసే ఎంతటి ముగ్ధత్వం. బహుశా తన ఇందాకటి ప్రవర్తనకి భయాందోళనలతో జడుసుకుని ఉండవచ్చు. తాను హోదాగల ఉద్యోగస్తుడై ఉండి కాలేజీ స్టూడెంట్లా ఆ అమ్మాయి ముందు ఎంత అసభ్యంగా వెలికిగా ప్రవర్తించాను. చచ్చా, తన్ని గురించి ఆ అమ్మాయి మనసులో ఏమనుకుంటుంది? ఇంకా ఏమనుకుంటుందేమిటి? తన బొంద శుభ్రంగా తన్ను అల్లరి చిల్లరి రౌడీ వెదవి కింద జమకట్టేసి అపోహపడుతుంది. ఇక నుంచైనా కాస్త ఒళ్ళు దగ్గరుంచుకుని జాగ్రత్తగా ఓ పెద్ద మనిషి తరహాగా వ్యవహరించాలి అని విజయ్ చాలా చాలా బాధగా సిగ్గుతో తలపోస్తూ చేతిలో ఒకటే గోలేడుతున్న రేడియో నోరు టక్కున కట్టేసి దాన్ని విసురుగా టేబుల్ మీద నుంచి మళ్ళీ వచ్చి కుర్చీలో కూర్చున్నాడు విలాసంగా. వెనక్కి వాలి 2 చేతులు తల కింద పెట్టుకుని తీవ్రంగా ఆలోచించసాగాడు. ఆ అమ్మాయి పేరేమిటో? సీతారామరావు గారికి ఆమె ఏమవుతుంది చెప్పమా? ఇన్నాళ్ళు అయినా తనకు తెలిసినంత వరకు ఆ పక్కింట్లో అందమైన నాజూకైన అమ్మాయిని ఎన్నడూ చూసిన పాపాన పోలా. మరి ఆమె ఎవరై ఉంటుందబ్బా? బహుశా బంధువులలో ఎవళ్ళమ్మాయో. అవును కాబోలు. తాను ఊహించిన రీతిగా చాలా మటుకు ఖచ్చితంగా అంతే అయి ఉండాలి అని అనుకుంటూ సాలోచనగా తలుపంకించసాగాడు విజయ్. ఇంతట్లో అతని ఆలోచనలకు అంతరాయంగా అన్నయ్య అంటూ పిలుపు వినవచ్చింది. గబాల్న తల తిప్పి అటు చూశాడు విజయ్. ఇస్త్రీ చేసిన నీటైన స్కూల్ డ్రెస్సులో గుమ్మములో నిల్చుని ఉన్నాడు పాండు. ఏరా పాండు, అయిందంటనా? నువ్వు భోజనం చేశావా? వంట అయిపోవచ్చిందట. ఇప్పుడే చారు తాళింపు చేశానంది అక్కయ్య. ఇంకాసేపట్లో తిని వెళ్తాను స్కూల్కి సమాధానంగా అంటూ పాండు బాగా లోపలికి వచ్చి, మరే అన్నయ్య, నా పెన్ సరిగా రాయటం లేదు నిన్నట్నుంచి. ఈరోజు పరీక్ష ఉంది. కాస్త నీ పెన్ను ఇస్తావా? నెమ్మదిగా అడిగాడు. డ్రాయర్ సొరుగులో ఉంది, తీసుకో అని విజయ్ చెప్పగా పాండు వెళ్ళి దాన్ని తీసుకుని షర్టు జేబుకు పెట్టుకుని కిందికి వెళ్ళిపోతుంటే, పాండు మాట ఇలారా అంటూ ఏదో జ్ఞాపకం వచ్చి హఠాత్తుగా తమ్ముడిని మళ్ళీ వెనక్కి పిలిచి, చూడు, రాజు ఖాళీగా ఉంటే కాస్త ఓ మారిలా పైకి రమ్మను. పోస్టాఫీస్కి పంపించి కొన్ని కవర్స్ స్టాంపులు తెప్పించుకోవాలి అన్నాడు. ఓ అలాగే అన్నయ్య అంటూ పాండు హుషారుగా సన్నగా ఏలవేస్తూ గబగబా మేడమెట్లు దిగసాగాడు.
తన స్నానాధికాలు ముగించుకుని భోజనం చేయటానికి రెడీ అయి విజయ్ డైనింగ్ హాల్లోకి అడుగుపెట్టేసరికి టైం సరిగ్గా 11:30 కావస్తుంది. మాలతి ఈలోగా టేబుల్ మీద అన్నీ సిద్ధంగా సర్ది ఉంచుకుని అతను వచ్చి కుర్చీలో కూర్చోగానే ఇద్దరికీ ఒకేసారి పళ్ళాల్లో వడ్డించసాగింది. అన్నా చెల్లెలిద్దరూ కాసేపు మౌనంగా ఉండిపోయారు తింటూ. విజయ్ గ్లాసు ఎత్తిపట్టి గడగడామంటూ నీళ్లు తాగటం పూర్తి చేసి, మాలతి పచ్చడి కూర చాలా ఫస్ట్గా బ్రహ్మాండంగా తయారు చేశావు. నా సామిరంగా వాటి రుచి చూస్తుంటే ముందు ముందు భవిష్యత్తులో నీవు పాకశాస్త్రంలో ఇంకా బాగా మంచి అభివృద్ధిలోకి వచ్చే సూచనలు నాకు ఎన్నో అగుపిస్తున్నాయి సుమా. నవ్వు ముఖంతో చెల్లెలికేసి వారగంట చూస్తూ ప్రశంసాపూర్వకంగా ఓ మెచ్చుకోలు సర్టిఫికెట్ ఇచ్చేశాడు. మాలతి నవ్వుతూ తన ఎడం చేతితో అన్నగారి భుజంపై చిన్నగా మొట్టి, చాలెద్దు తమరి వేళాకోళం అంది. అయ్యో రామా, ఇది వేళాకోళం ఏమాత్రం కాదు చెల్లమ్మా, నిజంగానే మనస్ఫూర్తిగా అంటున్నాను. అది సరే గాని మరి ఇదేమిటి ఇలా ఉంది? వంకాయ పప్ప. ఇదేమిటో మాడు వాసనతో పాటు మరేదో సువాసన కూడా మిలాయించి కొడుతుంది. అమ్మ బాబోయ్, భానుమతి కథల్లో ఆ వంటాయనికి మళ్ళీ నువ్వు కూడా ఈ మాడు వాసన పోవటానికి పప్పులో పన్నీరు లేక సెంటుగట్ర పోసావా ఏమిటి కొంపతీసి? నేను పప్పులో పన్నీరు గిన్నీరు ఏం పొయ్యలా. నువ్వేం దెప్పనక్కర్లా అన్నయ్య, నాకు వచ్చినట్లు నేను వండాను. తమరికి పెళ్ళయ్యాక ఇక మీ ఆవిడ ఎంతలేసి రుచికరంగా వండి పెడుతుందో నేను చూడనేమిటి? చిరుకోపంతో సాగదీస్తూ అని మూతి బిగించింది మాలతి. అలాగా, మరే నీకు పెళ్ళి అయినాక కొత్త సంసారము పెట్టాక మీ వారికి ఇలాగే మాడిన పప్పు వండి ముఖాన కొడతావు కాబోలు. తాను మాలతి కంఠాన్ని పూర్తిగా అనుసరిస్తూ వెక్కిరింపుగా అలా అంటూ చెల్లెల్ని కాసేపు కవ్విస్తూ ఉడికించసాగాడు నవ్వుతూ. అలా అన్నా చెల్లెలిద్దరూ చిన్న చిన్న గిల్లి కజ్జాలతోనే సరదాగా భోజనాలు ముగించారు. రాజు అందించిన టవల్తో తడి చేతులు తుడుచుకుని ఒక్కచూరు నోట్లో వేసుకుని నములుతూ విజయ్ నెమ్మదిగా మేడెక్కాడు. మాలతి రాజుకు అన్నం పెట్టి అంట్ల సామానంతా పెరట్లో పడేసి వంటిల్లంతా శుభ్రంగా సర్దుకుని యువతలి హాల్లోకొచ్చింది. కాసేపు అక్కడే నిల్చుని ఏదో ఓ నిమిషం పాటు ఆలోచించి సాలోచనగా తల పంకిస్తూ అలమరా తెరిచి పేక తీసుకుని అన్నయ్య అని పిలుస్తూ హుషారుగా తాను పైకి వెళ్ళింది. ఓ గంటసేపు పేకాట చాలా సరదాగా ఉత్సాహంగానే ఆడారు మాలతి విజయలిద్దరూనూ. ఆ తర్వాతనే కాస్త హుషారు సన్నగిల్లింది ఆటలో. అంతట్లోనే మాలతి తన చేతిలో ఉన్న పేక ముక్కల్ని నిర్లక్ష్యంగా కింద పడేస్తూ, నిద్ర వచ్చేట్లుంది, అబ్బా కళ్ళు మంటలు పెడుతున్నాయి అంటూ ఓ మారు ఆవలించి బద్ధకంగా ఒళ్ళు విరుచుకుంటూ కిటికీ గుండా పక్కింటి వాళ్ళ డాబాకేసి దృష్టి సారిస్తూ మళ్ళీ తానే అంది. అన్నట్టు అన్నయ్య, నీకో మంచి విషయం చెప్పనా? మన పక్క వాళ్ళింట్లోకి ఈ మధ్య ఓ బ్యూటిఫుల్ లేడీ వచ్చింది. అబ్బా ఆవిడెంత అందగతే అనుకున్నావు? ఓ మారు చూసావంటే కళ్ళు జిగేల్మండాయనుకో. ఆ అమ్మాయి సీతారామరావు గారి మరదలట. వాళ్ళక్కను చూసిపోదామని వచ్చినట్లుంది. అయినా నేను ఆ అమ్మాయితో ఇంతవరకు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. నిజానికి అసలు నాకు కానీ అమ్మకు కానీ ఆ ఇంట్లో ఎవరితో కూడా పరిచయమే లేదు. కానీ ఆ కొత్త అమ్మాయి గొంతు ఆ ఇంట్లో ఒక్కసారి కూడా నేను వినలా. అలా అక్కయ్యలా అట్టే వాగదేమో. చాలా ముభావమైన మనిషి కాబోలు. అదే మళ్ళీ సీతారామరావు గారి శ్రీమతి అన్నపూర్ణమ్మ గారి గొంతుకు చూడు, మన పెరట్లోకి కంచు మోగినట్లుగా వినవస్తుంది ఆ ప్రతిరోజు. అలా చెప్పుకుపోతున్న చెల్లెలి మాటల్ని మహదానందంతో హుషారుగా ఆలకిస్తున్న విజయ్ గుండెలు ఎందుకనో చిత్రంగా కొట్టుకోసాగాయి ఓ క్షణం. ఉదయం చూసిన ఆ అమ్మాయి సుందరవదనం కండ్ల ముందు కదలాడుతుంటే మనసు నవ్యోత్సాహంతో తేలిపోతూ ఏవేవో మధురమైన తీయని ఊహలతో ఊయలూగుతుంటే మనిషిని నిలువెల్లా పులకరింపచేసి ఏదో తెలియని అనిర్వచనీయమైన ఆనందానుభూతి గుండెల నిండా మత్తుగా నిండుకుంది. కానీ కనిపించని సన్నని చిరుమందహాసము పెదవులపై వెళ్ళి విరుస్తుంటే విజయ్ మెల్లగా తలెత్తి చెల్లెలికేసి ప్రసన్నంగా చూస్తూ సౌమ్యంగా అన్నాడు. ఇరుగు పొరుగు అన్న తర్వాత కాస్త పరిచయాలు, పలకరింపులు, స్నేహాలు, కబుర్లు ఉండాలి మరి. పోనిద్దు, ఎందుకొచ్చిన గొడవ? అసలు ఆ అన్నపూర్ణమ్మ గారి స్వభావం ఏమంత మంచిది కాదట. నాకు ఆవిడ వాలకమే గిట్టదు బాబు. అయినా నిజంగా ఏమిటో అన్నయ్య,
ఒట్టిగా కూర్చున్నందుకు నాకు ఈ మధ్య ఏం తోచి చావటం లేదు. చాలా బోరు కొడుతుంది. పెదవి విరుస్తూ మాలతి ఎంతో విరక్తిగా అని పేలకంగా నిట్టొచ్చింది. గత ఏడాదే BA ఫస్ట్ క్లాస్లో చక్కగా పాస్ అయినావు. ఈ ఏడాది ప్రైవేటుగా ఉన్న MAకి కట్టమని నేనెప్పుడు ఎంతగా మొత్తుకున్నా నువ్వు విన్నావు కాదు. ఇప్పుడు మంచి కాలక్షేపంగా కూడా ఉండేది. ఏం కాలక్షేపం? నాకు అసలు చదువు మీదకి మనసు పోవటం లేదన్నయ్య. ఓహో అలాగా, తెలిసిందిలే. అయితే మరి తమరికి దేని మీదకి మనసు పోతుందో కాస్త చెప్పమ్మా చెల్లమ్మా. పెళ్లి మీదకా? బహుశా. అయితే అదే అయి ఉండాలి కదూ. మాలతి వైపు నవ్వుతూ ఓరగా చూస్తూ విజయ్ చాలా చిలిపిగా అన్నాడు. అన్నయ్య అన్న మాటలను వినగానే నిజంగా మాలతి బుగ్గలు సిగ్గుతో ఎరుపెక్కి మందారాలైనాయి. గబాలన తల కిందకి వంచేసుకున్నదల్లా మిడియంగా మళ్ళీ కాస్త ఎత్తి కళ్ళు రెపరెపలాడిస్తూ, చాలెద్దు, నాకేం పెళ్లి మీదికి మనసు పోవటంలా. బహుశా నీకే ఉండాలి ఆ ఉబలాటం. చిరుకోపంతో బొంగమూతి పెట్టి అతన్నో మారు వెక్కిరించి విసురుగా కుర్చీలోంచి లేచి కిందికి పరుగు తీసింది. ఆ మాటలను బట్టి తెలుస్తూనే ఉంది పెండ్లి మీద ఎవరికి ఎక్కువ ఉబలాటంగా ఉందో. రేపు ఊరి నుంచి నాన్నగారు రాగానే నీకు మంచి వరుడిని వీలైనంత అతి త్వరలో వెతకమని నేను చెప్తానులే అంటూ వెనకాల నుంచి విజయ్ మరీ పకపకా నవ్వసాగాడు. గోధుమ కలర్ ఫుల్ సూట్లో తెల్లని శరీర ఛాయతో సుందరంగా పొడుగ్గా ఉన్న విజయ్ మోహన్ది నిండైన విగ్రహం. వంకీలుగా తిరిగి ఉన్న నల్లటి ఒత్తైన మెత్తటి చుత్తును అదిమిపెట్టి అందంగా వెనక్కి దువ్వాడు. చురుకైన నయనాలతో తీర్చిదిద్దినట్లుగా ఉన్న కనుబొమ్మలతో చక్కటి రూపురేఖలు అతనిలో ఉన్నాయి. సూటిగా చక్కగా ఉన్న సన్నటి పొడుగాటి ముక్కు ఆ అందాల ముఖాన్ని ఓ విధమైన గాంభీర్యాన్ని సూచించినట్లుగా ఉంది. ఎడం చెయ్యి ప్యాంటు జేబులో దూచుకుని కుడి చెయ్యి చూపుడు వేలుకు తాళం చేతులు రింగు తగిలించుకుని విలాసంగా గిరిగిరా తిప్పుతూ హుషారుగా ఏలవేస్తూ వాళ్ళ ఇంటి గేటు దాటి బయటకొచ్చాడు అతను సాయంకాలం. రోడ్డు మీదికి వచ్చాక అప్రయత్నంగా గబుక్కన తల తిప్పి పక్కింటికేసి దృష్టి సారించాడు ఎంతో ఆత్రంగా ఆశతో. కానీ అతనికి అక్కడెవరూ అగుపించలా. ఆశ నిరాశ అయింది. రవంత నిరుత్సాహంతో గబుక్కన వెనుతిరిగి మళ్ళీ ముందుకు సాగాడు బూట్స్ శబ్దం చేస్తూ. రోడ్డు మలుపు తిరుగుతుంటే పక్క షాపులోంచి అప్పుడే బయటకొస్తున్న రఘురాం అతన్ని చూసి హుషారుగా చప్పట్లు చరిచి పిలుస్తూ, హలో విజయ్, కాస్త ఆగురోయ్, ఊరి నుంచే ఎప్పుడొచ్చావు అని సంతోషంతో నవ్వుతూ ప్రశ్నిస్తూ పరుగులాంటి నడకతో ఆదరాబాదరాగా వచ్చి మిత్రుని కలిశాడు. చేతిలో ఉన్న తాళాల రింగును గబుక్కున షర్టు జోవులో పడేసుకుంటూ విజయ్ ఎంతో ఆప్యాయంగా ప్రేమతో స్నేహితుని భుజాలపై చిన్నగా చరుస్తూ, కులాసాగా ఉన్నావట్రా రఘు, ఎలా నడుస్తుంది తమరి బిజినెస్? నేను నిన్ననే వచ్చాను అన్నాడు ఉత్సాహంతో సమాధానంగా. నా బిజినెస్కేమిలే, ఏదో ఓ మాదిరిగా నడుస్తుంది. కానీ నువ్వు మళ్ళీ ఎన్నడు వెళ్ళటం? అమ్మా నాన్నగారు బాగున్నారా? నేను ఈ మధ్య మీ ఇంటి వైపే రాక చాలా కాలమైంది. అమ్మా నాన్నగారు ఇంట్లో లేరోయ్, ఎవరో బంధువుల పెళ్ళికని కర్నూలు వెళ్ళారు. బహుశా రేపు రావచ్చును వాళ్ళు. నేనేమో ఇక ఓ 4-5 రోజుల్లో తిరిగి వెళ్ళిపోతాను. మా చెల్లాయి మాలతి ఎవరో స్నేహితురాలి ఇంటికంటూ తిన్నగా బయలుదేరింది. పాండుకేమో పరీక్షలట, చదువుకుంటున్నాడు. ఇక ఇంట్లో నాకొక్కడికి ఏం తోచక బోర్ కొట్టి ఇలా బయలుదేరాను. సమయానికి నీవు అగుపించావు. పద, అలా ముందుకు హాయిగా నడుస్తూ సరదాగా కబుర్లు చెప్పుకుందాం. ఇద్దరూ కలిసి నెమ్మదిగా ముందుకెళుతున్నారు. రఘురాం ప్యాంటు జేబులోంచి గోల్డ్ పేక్ సిగరెట్ తీసి తానొకటి పెదవుల మధ్యన ఇరికించుకుని మరొకటి మిత్రునికి అందించి లైటర్తో అంటించాడు. సిగరెట్టు పొగ రింగులుగా వదులుతూ ఉన్నట్లుండి హఠాత్తుగా రఘు, విజయ్, నీకిక్కడి ట్రాన్స్ఫర్ చేయించుకోకూడదు? నేను అదే ప్రయత్నంలో ఉన్నారా, కానీ కుదరటం లేదు. చూడాలి. ఈ 2-3 మాసాల్లో గట్టిగా ప్రయత్నించి, అందులో నాకు అక్కడ హోటల్ భోజనం అంతగా సరిపట్టం లేదు కూడాను. మరి వివాహం చేసుకోకూడదు? హోటల్ భోజనం బెడద తప్పేదిగా ఓరగా చూస్తూ నవ్వాడు రఘురాం. సమాధానంగా విజయ్ కూడా చిన్నగా నవ్వి, అన్నట్టు రఘు, మీ ఆవిడ బాబు ప్రస్తుతం ఇక్కడే ఉన్నారా? మీ మామగారికి ఒంట్లో ఎలా ఉంటుంది ఈ మధ్య అంటూ ఆదుర్దా కనపరిచాడు చివరి ప్రశ్నలో. మా ఆవిడ ఇక్కడే ఉంది, బాబు కుశలమే. మా మామగారికి మంచి ట్రీట్మెంట్ ఇప్పించాను స్పెషలిస్ట్ అయిన డాక్టర్ గారితో. ఇప్పుడు పర్వాలా, ఆయన గారి ఆరోగ్యం బాగానే ఉంది. రేపటెల్లుండి నువ్వో మారు మా ఇంటికి రాబోయి విజయ్ అని ఆహ్వానించి కాసేపు ఆగి, అన్నట్టు అది సరే గాని నువ్వు నాకు చాలా రోజులకి కనిపించావోయ్. నాతో చిన్న రిక్వెస్ట్,
సరదాగా ఇద్దరం కలిసి ఇవాళ ఏదైనా ఓ పిక్చర్కి వెళదాం, ఏమంటావు విజయ్? ముందుగా చిన్నగా నవ్వాడు విజయ్. సరే నీ ఇష్టం. అలాగే అయితే పద, ట్యాక్సీలోనూ రిక్షాలోనూ వెడదాం మరి. అబ్బా వాకిట్లో ఎందుకురా అనవసరంగా, ఇంకా టైం ఉందిలే. ఇలా చల్లగాలికి హాయిగా నడిచి తాపీగా వెళదాం. ఇటు మన ఒంటికి కాస్త పని కల్పించిన వాళ్ళం అవుతాం. అలా మిత్రులిద్దరూ ఏవేవో చిన్ననాటి కబుర్లు చెప్పుకుంటూ మధ్య మధ్య హుషారుతో సుతారంగా నవ్వుకుంటూ నెమ్మదిగా ఓ థియేటర్ని సమీపించేసరికి బాగా చీకటి అయ్యి పిక్చర్ బిగిన్ అయ్యే టైం కావస్తుంది. రఘురాం గబగబా వెళ్ళి 2 టికెట్స్ పట్టుకొచ్చాడు. ఇద్దరూ కలిసి హాల్లోకి అడుగుపెట్టారు. అప్పటికే న్యూస్ రీల్ జరుగుతుంది. హాల్ అంతా కిక్కిరిసి జనం నిండి ఉన్నారు. ఆ చీకట్లో ఎలాగో తడుముకుంటూ మెల్లిగా వెనక వైపు వెళ్ళి అక్కడ 3-4 సీట్లు ఖాళీగా ఉండటం చూసి ఇద్దరు ఒకరి పక్క ఒకరు స్థిమితంగా ఆసీనులైనారు. పిక్చర్ వదిలేశాక లోపల నుంచి జనం గుంపులు గుంపులుగా తోసుకుంటూ యువతలకి వస్తున్నారు. ఈలోగా బయటికి వచ్చిన రఘురాం ఆత్రంగా గబాల 2 అడుగులు ముందుకు వేసి విజయ్ని సమీపించి, ఒరేయ్ రేయ్ బ్రదర్, మీ సిస్టర్ మాలతి కూడా ఈ పిక్చర్కే వచ్చింది రోయ్. అదిగో అటు చూడు, ఆమె పక్కనెవరో అందమైన ఓ అపరిచిత యువకుడు కూడా ఉన్నాడు రోయ్. ఆశ్చర్యంతో కండ్లు పెద్దవి చేసుకుని రహస్యంగా అతని చెవిలో కాస్త గుసగుసగా చెప్పాడా వార్తని. ఆ మాటలకు విజయ్ మనసులోని ఉలిక్కిపడి మిత్రుడు చూపించిన వైపు గబుక్కున దృష్టి సారించాడు. నిజంగానే మాలతి పిక్చర్కి వచ్చింది. తన పక్కన నడుస్తున్న కళ్ళజోడున్న యువకుడితో సంతోషంగా ఏదో చెబుతూ కిలకిలా నవ్వుతూ వస్తున్నదల్లా చాలా హఠాత్తుగా ఎదురుగుండా వాళ్ళన్నయ్యని చూడటం తటస్థించేసరికి ఆశ్చర్యంతో ఆందోళనతో ఒక్కసారిగా తుల్లిపడి చాలా కంగారు పడిపోయింది. అతని ముందు నుంచి తప్పించుకుని పోవటానికి సాధ్యపడక ఇక తప్పదన్నట్లుగా నెమ్మదిగా ముందుకొచ్చి, అన్నయ్య నువ్వు పిక్చర్కే వచ్చావా అని చిన్నగా నవ్వటానికి ప్రయత్నిస్తూ తడబడుతున్న గొంతుకలో ఆదోలా పలికింది. తనకి దగ్గరగా పక్కన నిల్చున్న అతనికి, ఇతను మా అన్నయ్య అండి, పేరు విజయమోహన్ రావు, వరంగల్లో లెక్చరర్గా ఉంటున్నాడు. సెలవు మీద నిన్ననే ఇక్కడికి వచ్చాడు అంటూ అలా విజయ్ని పరిచయం గావించింది. ఇతను నా ఫ్రెండ్ మధుకర్ రావన్నయ్య, ఇక్కడే ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్లో సూపర్వైజర్గా ఉంటున్నాడు అంటూ ఎలాగో పరిచయం చేసింది. ఐసి అంటూ విజయ్ సాలోచనగా తల పంకిస్తూ అతను మారు కళ్ళు నిలవేసి నిశితంగా పరిశీలించి ఆ తర్వాత తన పక్కనున్న రఘురాముని కూడా పరిచయం చేశాడు అతనికి సభ్యతగా. పరస్పర నమస్కారాలు వినయంగా పూర్తి అయినాయి. చిరునవ్వు ముఖాలతో ఆ తర్వాత నలుగురు ఒకరికొకరు ఉత్సాహంగా గుడ్ నైట్ చెప్పుకుని ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయారు. ఇంటికి వచ్చేటప్పుడు దారిలో కానీ భోజనం చేస్తున్నప్పుడు కానీ విజయ్ చెల్లెలతో ఏ ఒక్క మాట కూడా మాట్లాడకుండా చాలా గంభీరమైన మౌనవ్రతంతోనే గడిపాడు. హాల్లోకి వచ్చి సోఫాలో కూర్చుని సిగరెట్ కాలుస్తూ ఇంటిపై కప్పు కేసి చూస్తూ ఏదో తీవ్రంగా ఆలోచిస్తున్న వాడల్లా అంతట్లోనే మాలతి వంటింట్లో నుంచి తన పని ముగించుకుని యువతలకి వచ్చి తన గదిలోకి వెళుతుంటే, మాలతి మాట్లాడాలి, కాస్త ఆగు సీరియస్గా అన్నాడు. ఆ మాటలతో మాలతి కాళ్ళకి బంధం పడినట్లుగా చట్టుకుని ఆగిపోయి నెమ్మదిగా వెనుతిరిగి వచ్చి నిల్చుంది మౌనంగా. మాలతి, అతగాడితో నీకెన్నాళ్ళ నుంచి ఉంది పరిచయం? విజయ్ చాలా తీక్షణంగా వేసిన మొట్టమొదటి ప్రశ్నకే మాలతి నుండి వెంటనే ఏ సమాధానం రాలా. అతనికేసి సూటిగా చూడలేక భయాందోళనతో జడుసుకుని ఏదో నేరం చేసిన దానికి మళ్ళీ తల కిందికి ఉంచేసుకుని కాలిబొట్టన వేలుతో నేలపై గీయసాగింది. నిన్నే అడిగేది, మాట్లాడవేం? బాగా స్వరం హెచ్చించి గద్దిస్తున్నట్లుగా మళ్ళీ ప్రశ్నించాడు విజయ్. మరే ఈ మధ్య ఓ 1 నెల రోజుల క్రితం ఓనాడు ఇక్కడే పబ్లిక్ గార్డెన్లో చాలా హఠాత్తుగా ఓ వింత పరిస్థితులలో అతనితో పరిచయం కలిగింది. ఆ పరిచయమే మమ్మల్ని ఇంత సడలిపోతున్న ధైర్యాన్ని కూడదీసుకుంటూ భయంగా బెదురు చూపులతో చూస్తూ చెప్తున్నదల్లా సందేహంగా ఆదక్తిలోనే ఆగిపోయింది. ఆగిపోయామేం? చెప్పు. ఆ పరిచయమే మిమ్మల్ని ఇలా సినిమాలకి కూడా కలిసి వెళ్ళేటంతటి చనువు సన్నిహిత్యం వరకు తీసుకువచ్చింది, అంతే కదూ? చెల్లెలికేసి ఎర్రగా చూస్తూ ఖచ్చితంగా అన్నాడు. మాలతి మళ్ళీ ఏం మాట్లాడకుండా బొమ్మలా నిల్చుండిపోయింది. అది సరే గాని ముందు ఈ ప్రశ్నకు జవాబు చెప్పు. మరి నువ్వు స్నేహితురాలింటికి వెళుతున్నానని ఇంట్లో నాతో అబద్ధం ఎందుకు చెప్పావు? లేదన్నయ్య, లేదు, నేను అబద్ధం చెప్పలా. నిజంగా నేను పిక్చర్కి వెళ్ళాలన్న ఉద్దేశంతో బయలుదేరలేదు. నా మనస్సాక్షిగా చెబుతున్నాను.
స్నేహితురాలి ఇంటికనే వెళుతుంటే అప్రయత్నంగా అతను దారిలో కలిసి పిక్చర్కి వెళదామని ఎంతో బలవంతం చేశాడు. ఇక అతని అభ్యంతరం తోసిపుచ్చలేక తప్పనిసరిగా వెళ్లాల్సి వచ్చింది. ఇంతవరకు వచ్చిందన్నమాట వ్యవహారం. ఇంటికి అతగాడి స్వంత ఊరేమిటి? తండ్రి ఏం పని చేస్తుంటారట? ఇతనిక్కడ ఒంటరిగానే ఉంటున్నాడా? ఎక్కడా? వాళ్ళ నాన్నగారు చాలా ఏళ్ల క్రితమే పోయారట. అమ్మగారు ఉన్నారట. వారిది చాలా పెద్ద కుటుంబమట. ఇతనే అందరికన్నా చిన్నవాడట. వాళ్ళ సొంత ఊరు పల్లెలో వారి పెద్దన్నయ్య వ్యవసాయం గట్రా చూసుకుంటూ ఇంటి దగ్గరే ఉంటారట. ఇతనిక్కడే ఉంటాడు, ఉద్యోగరీత్యా ఒంటరిగా అంటూ మధుకర్ ఎక్కడ ఏ ఇంట్లో ఉంటున్నది ఆ వివరాలన్నీ నెమ్మదిగా చెప్పసాగింది మాలతి. ఓహో అలాగా అంటూ విజయ్ పై పెదవితో కింది పెదవిని గట్టిగా నొక్కిపెట్టి ఉంచి ఏదో ఆలోచిస్తున్న వాడికి మళ్ళీ కాసేపు మౌనంగా ఉండిపోయాడు. అన్నయ్య మరే ఈ విషయం నువ్వు నాన్నగారితో వచ్చాక ఏం చెప్పకన్నయ్య, చాలా కోపడతారేమో. ఇలాంటి పిచ్చి పిచ్చి పోకడాలంటే నాన్నగారికి అస్సలు గిట్టవు. ఆర్ధస్వరంతో అర్థిస్తున్నట్లుగా బ్రతిమాలుకుంటున్న ధోరణిలో వేడుకోలుగా చూస్తూ మెల్లిగా అంటున్న చెల్లెల వంక ఓమారు వారుగా అదోలా చూశాడు. ఎందుకు చెప్పకూడదు? నాన్నగారు వచ్చాక నేను తప్పకుండా చెప్తాను గట్టిగా అన్నాడు. అన్నయ్య, నాన్నగారు వచ్చిన వెంటనే ముందుగా నేనే విషయం అంతా చెప్పేసి ఆ మధుకర్ గారి అభిప్రాయం అంగీకారం తెలుసుకుని ఆ తర్వాత వాళ్ళ సొంత ఊరు వెళ్ళి వాళ్ళ పెద్దన్నయ్య గారితో అమ్మగారితో అన్ని విషయాలు సవిస్తరంగా మాట్లాడుకుని వచ్చేసి ఇక త్వరలో శుభముహూర్తం కూడా పెట్టించమని మరీ చెప్తాను. అంతట్లోనే ప్రసన్నంగా మారిపోయిన అతని ముఖ కవళికలతో ఎంత దాచుకుందామనుకున్నా దాగని ఏదో చిలిపితనం తొంగి చూస్తుంటే ఊపికి వస్తున్న నవ్వుని అతి ప్రయత్నం మీద బలవంతంగా ఆపుకున్నాడు విజయ్. కళ నిజమా అన్నట్లుగా మాలతి ఒక్కసారిగా సంభ్రమాచార్యాలలో మునిగిపోయింది. అబ్బా అన్నయ్య, నిజంగా నువ్వెంత మంచివాడివన్నయ్యా. కళ్ళల్లో కోటి కిరణాల వెలుగులు నింపుకుని పెదవులపై మల్లెపువ్వులా విరిసిన చిరునవ్వుతో ఆనంద పారవస్యంతో అంటుంటే ఆమె మాటలు కాస్త తడబడినాయి. ఓసి పిచ్చి చెల్లై, ఒత్తనే ఎంతగా భయపడ్డావు అని మాలతి వంకో మారు ప్రేమతో ఆప్యాయంగా చూసి నిండైన చిరునవ్వు ముఖంతో సోఫాలోంచి లేచాడు విజయ్. చేతిలో కాలిపోయిన సిగరెట్టు పీకని ఎదురుగుండా ఉన్న కిటికీలోంచి బయటికి విసిరేస్తూ ఉదయం కాస్త ఆలస్యంగా నిద్రలేచిన విజయ్ భుజంపై తువ్వాలు పడేసుకుని బ్రష్తో పళ్ళు తోముకుంటూ మేడ మీద నుంచి కిందికి రాగానే హాల్లో గోడవారుగా ఉంచిన నల్ల సూట్ కేస్ బెడ్డింగ్ అగుపించాయి. రాత్రెప్పుడు ఊరి నుంచి అమ్మా నాన్న వచ్చినట్టున్నారే సాలోచనగా అనుకుంటూ గబగబా బాత్రూమ్ వైపు దారి తీశాడు. కాఫీలు తాగుతూ అందరూ వంటింట్లోనే ఉన్నారు. మొగం తుడుచుకుని తువ్వాల్ని ఎడం భుజం మీద నుంచి పడేసుకుని కాళ్ళకున్న స్లిప్పర్స్ని గడప అవతలే వదిలేసి విజయ్ కూడా నెమ్మదిగా వంటింట్లోకి ప్రవేశించాడు. మాలతి లేచి గోడవారుగా ఉన్న పీట తీసి తండ్రి పక్కగా వాల్చింది అన్నయ్యకి. అతను తాపీగా బాసింపట్టు వేసి కూర్చుని తల తిప్పి, రాత్రి ఎప్పుడొచ్చారు నాన్న, మెయిల్కా అన్నాడు. అవునోయ్, ఇంటికి వచ్చేసరికి చాలా రాత్రి అయింది అంటూ ఆయన గారు కాఫీ కప్పు కిందుంచాడు. కాఫీ తాగటం పూర్తి చేసి వెళుతున్న పాండుతో పాటు మాలతి కూడా తిన్నగా బయటికి నడిచింది. తన ముందుంచిన కాఫీ కప్పును చేతిలోకి తీసుకుంటూ, పెళ్ళి ఎలా జరిగిందే అమ్మా? ఏదో మాట వరుసకి తల్లినుద్దేశించి అప్రయత్నంగా అడిగేశాడు విజయ్. పెళ్ళికేం నిక్షేపంలా మహాబ్రహ్మాండంగా జరిగింది నిండుగా నవ్వుతూ అందామే. ఈ పెళ్ళికి వెళ్ళటం వలన చాలా మంచిదయ్యింది విజయ్. చాలామంది బంధువులు వచ్చారు. మన మాలతికి ఓ మంచి సంబంధం కూడా చూశానక్కడ. పెళ్ళిలో ఆ అబ్బాయి అక్కడే కాలేజీలో నీకు మళ్ళీ లెక్చరర్. ఫస్ట్గా ఉంటాడనుకో. వచ్చే వారంలో ఓ మంచి రోజు చూసుకుని పెళ్లి చూపులకి ఇక్కడికి రమ్మని కబురు కూడా చెప్పి వచ్చాను. ఆయన గారు సంతృప్తిగా అంటున్న మాటలేవో అర్థం కానట్లుగా కనుబొమ్మలు మడిచి ఆశ్చర్యంగా అయోమయంగా చూడసాగాడు విజయ్. వాళ్ళ అమ్మకేసి ఓ మారు పరికించి మళ్ళీ ఇటు తిరిగి చేతిలోని కాళికప్పును శబ్దం చేస్తూ కింద పెట్టి, మరి ముందుగా మన మాలతి అభిప్రాయం ఏమిటో తెలుసుకోకుండా వాళ్ళిక్కడికి పెళ్లి చూపులకి రమ్మని ఎలా చెప్పాడు నాన్న? ఆత్రంగా ఆందోళనగా ప్రశ్నించాడు. ఫక్కున నగారు ఆయన గారు కొడుకు మాటలు విని. ఒరే విజయ్, పెళ్లి చూపులకి వాళ్ళొచ్చి పిల్ల నచ్చిందని వాళ్ళంటే ఆ తర్వాత దీన్ని కనుగొని అన్ని విషయాలు మాట్లాడుకోవచ్చు, అంతేగాని ముందుగానే మనం ఆ అమ్మాయి అభిప్రాయం కనుక్కుని వారికి పెళ్లి చూపులకి రమ్మని కబురు పెట్టడమేమిట్రా నీ ముఖం
అయినా ఇన్నేళ్ళు వచ్చాయి, అటు చదువు లేక ఇటు పెళ్ళి లేక ఇంకా ఎన్నాళ్ళు ఇలా మన ఇంట్లో ఉంచుకుందాం? అదృష్టవశాత్తు ఆ సంబంధమే స్థిరపడితే అన్ని విధాలా బాగుంటుంది. వాళ్ళు బాగా స్థితిపరులు కూడాను. అవును బాబు, ఎప్పుడు జరిగే ముచ్చట అప్పుడు జరిగితేనే మనసుకు హాయి, ఆనందమును. ఈ సంవత్సరం ఎలాగైనా తప్పకుండా మీ అన్న చెల్లెలిద్దరి పెళ్ళిళ్ళు ఒకేసారి జరిపించాలని మాకెంతో ఆశగా ఆత్రంగా ఉంది విజయ్. మరి ఆ తర్వాత భగవంతుని కృప ఎలా ఉంటే అలా జరుగుతుంది. కొడుకు వంక ఆమె ప్రేమానురాగాలతో వాత్సల్యంగా చూస్తూ చిన్నగా నవ్వుతూ అంది. సరి అమ్మ బాబోయ్, లిస్టులో ఈ మారు నా పేరు కూడా చేరిందే అంటూ భుజాలెగరేస్తూ అదోలా నవ్వాడు విజయ్. ఆ తర్వాత కాసేపు ముగ్గురు నిశ్శబ్దంగా ఉండిపోయారు, ఏదో ఆలోచిస్తున్నట్లుగా. విజయ్కి ఏమాత్రం ఉపేక్షించక మాలతి విషయమంతా వారికి సాధ్యమైనంత వరకు సౌమ్యంగా తాపీగా ఎరుకపరిచి, నాన్న నేను కూడా చూశానతన్ని నిన్న. మంచి స్ఫురద్రూపే, పేరు మధుకర్రావు. ఇక ఉద్యోగమా మంచి హోదా గలదే. మాలతికి అతనంటే అంత ఇష్టం. ప్రేమ ఉన్నప్పుడు కాదని వేరే సంబంధం చేయటమా? మీరీవేళ అతన్ని కలుసుకుని అతగాడి అభిప్రాయం కనుక్కుని ఆ తర్వాత వాళ్ళ ఊరెళ్ళి వాళ్లతో అన్ని విషయాలు సంప్రదిస్తే బాగుంటుందని నా ఊహ. అలా ఏకబిగువన చెప్పుకుపోతున్న కొడుకు మాటలు విని ఆ భార్యాభర్తలు క్షణకాలం పాటు ఆశ్చర్య విస్మయాలతో మాన్మడిపోయారు. ఓహో, ఇందాక చెల్లాయిని వెనకేస్తూ నువ్వు మాట్లాడటానికి అసలు ముఖ్య కారణం ఇదన్నమాట. మరి ఇప్పుడు దీనికి పరిష్కారం ఎలానోయ్ విజయ్? అవతల ఆ పెద్ద మనుషులకి పెండు చూపులకు కూడా రమ్మని కబురు చెప్పి వచ్చానే. పెద్ద చిక్కే వచ్చి పడిందే. చికాకు కోపం అంతా కనుబొమ్మల్లో చూపెడుతూ విసుగ్గా ముఖం చిట్లించారాయన. తాను చూసిన బంగారు లాంటి సంబంధం తప్పిపోతుందేమోనని లోలోన బాధపడుతూ. ఇందులో మహా పెద్దగా ఆలోచించేందుకు అంతగా ఏముంది? మీరు ఉత్తినే అనవసరంగా గాబరా పడిపోతారు నాన్నగారు. మరేం పర్వాలా, ఆ సంబంధాన్ని నిశ్చయించుకునే పక్షంలో ఈలోగా వాళ్ళకి ఏదో ఒకటి సర్ది ఉత్తరం రాసేయవచ్చులేదు అంటూ విజయ్ తేలిగ్గా చప్పరించేశాడు కళ్ళెగరేస్తూ అదోలా. ఏదో తీవ్రంగా ఆలోచిస్తూ తల కిందికి వంచుకుని తదేకంగా ఆలోచిస్తున్న భర్తని పరికిస్తూ, మన అమ్మాయి అంతగా మనస్ఫూర్తిగా ఇష్టపడినప్పుడు ఇక మనకి పై సంబంధం చూసే ప్రసక్తి ఎందుకండి? వాళ్ళు 10 కాలాల పాటు పిల్లా పాపలతో సుఖంగా సంతోషంగా ఉండాలని కదా మన ఈ తాపత్రయమంతాను. ఈ రోజుల్లో పిల్లలు పెద్దవారితో చెప్పే ప్రసక్తే లేకుండా తమ మంచి చెడ్డలని తామే చూసుకుంటున్నారు. ఇక విజయ్ కూడా అంతగా చెప్పునప్పుడు మనం అంగీకరించకపోతే ఏం బాగుంటుంది? వెళ్ళండి. ఈరోజు బాగానే ఉందనుకుంటాను. వెళ్ళి ఆ అబ్బాయిని చూసి ముందుగా అతని అభిప్రాయం కనుక్కోండి. నచ్చ చెబుతున్న ధోరణిలో అతి శాంతంగా ఎంతో సౌమ్యంగా అంది. సర్లేవే, తర్వాత చూద్దాం అంటూ ఆయన గారు అక్కడి నుంచి లేచారు. ఆ వెంటనే విజయ్ కూడా లేచి తండ్రిని అనుసరించి యువతలకి వచ్చేశాడు. ఏమిటి నాన్న, ఏమైంది? ఇలా ఉన్నారేమిటి? చూసారా మీరు ఆ మధుకర్ రావుని ఏమన్నాడు అంటూ విజయ్ చాలా ఆదుర్తతో కంగారుగా ప్రశ్నల వర్షం కురిపించి వేశాడు తండ్రికి ఎదురు వెళుతూ. మాలతి వాళ్ళ అమ్మగారు కూడా అక్కడే హాల్లోనే ఉన్నారా సమయాన? ఆహా, ఆ మధుకర్ రావుని చూశాను, మాట్లాడాను కూడా విజయ్. అతగాడు నేను వెళ్ళేసరికి సరిగ్గా ఇంట్లోనే ఉన్నాడు, ఇంకా ఆఫీసుకి వెళ్ళలేదు. మన మాలతిని వివాహం చేసుకోవటం తనకి మనసారా ఇష్టమేనని, తను వెళ్ళి వాళ్ళ పెద్దన్నయ్యతో తల్లితో అన్ని విషయాలు మాట్లాడి రమ్మని, వాళ్ళూరు వారి తండ్రి పేరు ఆ సంగతంతా వివరించేసరికి నాకు ఒక్కసారిగా తల తిరిగిపోయిందనుకో. నా కళ్ళు బయర్లు కమ్ముకొచ్చాయి. ఇక అక్కడ నేను ఒక్క క్షణం కూడా నిల్చోలేక వెంటనే వచ్చేశాను. వద్దు విజయ్, వద్దు. ఆ ఉదృష్టపు సంబంధం ససేమేరా మనకెంత మాత్రమూ వద్దు. మాలతికి నేను కర్నూలు సంబంధాన్ని సెటిల్ చేస్తాను. అదే అన్ని విధాలా తగినది. ఈ సంబంధం వద్దు, ఈ అబ్బాయి వద్దు మనకు. మనకి వాళ్ళకి బీరకాయ పీచు లాంటి కాస్త దగ్గరి బంధుత్వం కూడా ఉందిలే. కానీ ఆ కుటుంబం ఎంత మాత్రం మంచిది కాదు. అందుకనే మన మాలతిని ఆ అబ్బాయికి ఇవ్వటం ఇంత ఖచ్చితంగా వద్దంటున్నాను. ఆయాసంతో ఒగుర్చుకుంటూ ఏకదాటిగా అలా మాట్లాడేసి భుజంపైన ఉన్న ఉత్తరీయంతో ముఖానికి పెట్టిన స్వేద బిందువుల్ని ఓ మారు గట్టిగా ఒత్తుకుని అలసటిగా సోఫాలో గబాలన వెళ్ళి చతికిలపడ్డారాయన. తండ్రి అంటున్న మాటలు వింటున్న మాలతి నెత్తిన ఆమాంతం పెద్ద పెట్టున పిడుగుపట్టినట్లయింది. గుండెల్లో రైళ్లు పరిగెత్తసాగాయి. బాధావేదనలతో ముఖం నల్లబడి ముడుచుకుపోయింది. ఏదో తెలియని భయాందోళనలతో మనిషి నిలువెల్లా మరీ కంపించిపోసాగింది.
ఏమిటి నాన్న, ఏమిటిదంతా? నాకు అసలు ఏం అర్థమై చావటం లేదు. అంతా అయోమయంగా అస్తవ్యస్తంగా ఏమిటోలా ఉంది వ్యవహారం. మధుకర్ వాళ్ళ కుటుంబం ఎంతమాత్రం మంచిది కాదంటున్నారే. ఎందుకని? వారి నాన్నగారు ఏమన్నా దొంగ, లేక హంతకుడా? లోలోన ఉబుకుతున్న ఆందోళనని, ఆతృతని సాధ్యమైనంత వరకు అణుచుకోవటానికి శతవిధాలా ప్రయత్నిస్తూ ఎంతో ఆవేశంగా అడిగాడు విజయ్ తండ్రిని ధైర్యంగా. మహాబాగా అన్నావు, సరిగ్గా అన్నావు విజయ్. ఆ అబ్బాయి తండ్రి దొంగ, హంతకుడు కాకపోయినా నా దృష్టిలో మాత్రం పరమనీచుడు, అంతకన్నా ఘోరమైన దుర్మార్గుడు. నువ్వు ఈనాడిలా కన్న తల్లిదండ్రుల ప్రేమానురాగాలకు మమతాభిమానాలకు నోచుకోలేని దురదృష్ట జీవిని అయినావంటే బాబు, ఒక విధంగా ఆ దుర్మార్గుడే కారణమని నా ఉద్దేశం. ఒక విధంగా ఆలోచిస్తే, ఒక విధంగా ఏమిటి నా బొంద, అన్ని విధాలా పూర్తిగా వాడే కారకుడు. నువ్వు ఇప్పుడు నేను చెప్పబోయే ఈ కథంతా వింటే అసలు నిజంగా నువ్వే మన మాలతిని ఆ పాపిష్టి కొంపకు ఎంతమాత్రం ఇవ్వద్దని కుండబద్దలు కొట్టినట్లుగా చెప్పేయగలవు. హడావిడిగా ఆవేశంగా ఆయన గారు ఇంకా ఏదో చెప్పుకుపోతూనే ఉన్నాడు. నాన్న, ఏమిటి మీ మాటలు? కన్న తల్లిదండ్రుల ప్రేమానురాగాలకు నేను దూరం అవటమేమిటి? దైవస్వరూపులైన మీరు నిక్షేపంగా బ్రతికి ఉండగానే. విజయ్ హఠాత్తుగా ఒక్కసారిగా పిడుగుపాటులా అదిరిపడుతూ భయాందోళనలతో తెల్లముఖం వేసి అడుగుతూ బహు విస్మృభూతుడై ఆర్దోక్తిలోనే ఆగిపోయాడు. భీతిగా చూస్తూ కంపిస్తున్న విజయ్ని ఓమారు నిశ్చితంగా చూసి ఆయన గారు బాధగా బరువుగా నిట్టొచ్చి, విజయ్, నిజం చెప్పట ఆయనకైనా ఎంతకాలమైనా దాగదు బాబు. దాగదు. నిజంగా నీవు మా కన్న కొడుకువి కాదు. కానీ అతి పసి వయసు నుంచి నిన్ను కన్న కొడుకు కన్నా మిన్నగా మమకారంతో ఆత్మీయానురాగాలతో పెంచి పెద్ద చేశాం బాబు. గద్గదిక స్వరంతో అంటున్న ఆయన గారు ఆ తర్వాత నోటమాట రానట్లుగా అతి భారంగా ఆగిపోయారు. అయితే నేను మీ కొడుకును కానా? నన్ను మీరు పెంచుకున్నారా? నాకేమిటో అంతా అవకతవకగా అయోమయంగా ఏం అర్థం కావటం లేదు. ఏమిటి దారుణం? అల్లకల్లోలంగా తయారైన కలవరమైన మనసుతో, వణుకుతున్న పెదవులతో తడబాటుగా అంటూ ఆవేదనగా, ఆదుర్దాగా, నమ్మశక్యంగాని విధంగా వెర్రివాడిలా కళ్ళప్పగించి నిర్విండై చూస్తూ భరింపరాని ఆందోళనతో ఆవేశంగా ఊగిపోసాగాడు విజయ్. బాబు విజయ్, ఉద్రేకపడకు. కాస్త స్థిమితంగా ఉండు నాయన, చెప్తాను. బాబు, ఈ పరమసత్యం ఈ నేలకిలా చెప్పాల్సిన అవసరం ఏర్పడింది. ఇక చెప్పక తప్పదు. చెప్తాను బాబు, చెప్తాను. ఆదరా బాదరాగా ఎంతో ఆవేశంగా అంటూ ఆయన గారు ఆయాసంతో కాస్త ఆగారు. నీళ్లు నిండిన నయనాలతో బాధతో బరువుగా ఓమారు దీర్ఘంగా నిశ్వాస వదులుతుంటే ఎన్నో సంవత్సరాల క్రితం గతంలో జరిగిన ఏవేవో సంఘటనలు, లెక్కలేనన్ని దృశ్యాలు ఆయన గారి మనోనేత్రాల ముందు కదలాడసాగాయి. భుజం పైన ఉత్తరీయం కోనతో గట్టిగా కళ్ళు తుడుచుకుని ఓమారు నిశ్శబ్దంగా ఉన్న అందర్నీ తేరిపారా పరికించి గొంతు సవరించుకుని ఆయన గారిలా చెప్పటం ప్రారంభించాడు. బాగా స్థితిపరుడే శ్రీ రాజా రంగనాథరావు గారు. గతించాక ఆయన గారు తన అంతిమ దశలో రాయించిన ఆస్తిపాస్తుల వీలునామాను ఆ రోజు అందరి సమక్షంలో చదివి సవిస్తరంగా క్షుణ్ణంగా వివరించారు. అందులోని విషయాన్ని లాయర్ కేశవస్వామి గారు తాను ప్రస్తుతం నివసించే ఇల్లు, ఉన్న పొలము మాత్రం తన తమ్ముడు కొడుకైన భుజంగరావుకి చెందేట్లు, మిగిలిన యావదాస్తి అంతా తన ఏకైక పుత్రిక అగు జానకి, ఆమె భర్త జగన్నాథరావుకి చెందేట్లు వాళ్ళకి పూర్తిగా సర్వహక్కులు ఉన్నట్లుగా ఆ వీలునామాలో స్పష్టముగా విశదీకరింపబడింది. అది వినేసరికి క్షణకాలం పాటు గుండె ఆగినంత పనే నిర్విన్నుడై నోరు తెరిచాడు భుజంగం అయోమయంగా. ఆ తర్వాత ఆ విషయం అతడికి బాగా బోధపడి బుర్రకెక్కినాక దానితో ఒక్కసారిగా ఒళ్ళు మండిపోయింది. కోపాగ్నిలో మనసు కొత్త ఉడికిపోసాగింది. ఏమండి లాయర్ కేశవస్వామి గారు, ఏమిటి వీలునామా ఇలా తగలబడిందేమిటి? ఇదెక్కడి న్యాయమండి? ఇంతమంది పిల్లలతో నా ఈ సంసారాన్ని నడపలేక అనుక్షణం అష్ట కష్టాలతో బాధ దిగులతో తల్లడిల్లిపోయే దరిద్రుడినైనా నాకేమో ఈ విధవ పాత కొంప, పాడు పొలమును, పిల్ల పీచులేని గొడ్రాలి బ్రతుకుతున్న తన బిడ్డకేమో మొత్తం ఆస్తి అంతానా?
దుర్మార్గుడు, ఇన్నేళ్లుగా తన్ని నమ్మినందుకు ఎంత మోసం చేశాడు వంచకుడు. ఆగ్రహావేశాలతో కఠినంగా అంటూ కసిగా పళ్ళు పటపటా కొరికాడు. జానకి రోషావేశాలతో అరక్షణంలో ఒక్క అంగులో గబాల ముందుకు పరిగెత్తుకొచ్చి భుజంగం కేసి ఎర్రగా చూస్తూ స్వరము హెచ్చించి బహు తీక్షణంగా అంది. అన్నయ్య, అర్థం పర్థం లేకుండా ఏమిటా మాటలు? పరలోకంలో ఉన్న నాన్నగారిని ఇప్పుడు ఇలా ఎందుకో అనవసరంగా దూషించటం? ఇప్పుడు నీకేం అన్యాయం అక్రమం జరిగిపోయిందని అంతలేసి మాటలనటం? నాన్నగారు పుట్టెడు జబ్బుతో మంచాన పడితే వచ్చి ఆయన్ని ఎప్పుడైనా ఓ మారు ఆప్యాయంగా అనురాగ అభిమానాలతో ఆదరంగా పలకరించిన పాపాన పోయావా? ఇప్పుడు ఆయన పోయాడని తెలియగానే నక్క వినయాలు నటన సాగిస్తూ ఆస్తి కోసం అత్యంత ఆశతో ఆతృతతో ఆగమేఘాలపై వెంటనే వేట కుక్కలా పరిగెత్తుకొచ్చావిక్కడికి. ఇదేనా నీలోని మంచితనం, మానవత్వం? మనిషి అన్న తర్వాత కాస్త ఇతరుల పట్ల కరుణ, జాలి, దయ ఉండాలి. మనం రక్తం పంచుకు పుట్టకపోయినా, ఒక్క కన్న తల్లి బిడ్డలం కాకపోయినా అప్పటికి దయార్థ హృదయకుడైన నాన్నగారు తన తమ్ముడు కొడుకుని ఆ రక్త సంబంధం తెంచుకోలేక నీ పట్ల ఉండే ఆపేక్షానురాగాలతో ప్రేమాభిమానాలతో మంచి పసిడి పంట పండే బంగారు లాంటి పొలం నీ పేర రాస్తే అది పాడు పొలమా? జానకి, మాటలు కాస్త జాగ్రత్తగా ఒళ్ళు దగ్గరుంచుకుని మాట్లాడు. ఓహో, ఏమో అనుకున్నాను. ఆస్తి అంతా తేరగా వచ్చి పడిందని అప్పుడే కళ్ళు నెత్తికెక్కాయే. అలా విజయగర్వంతో విర్రవీగుతూ మరీ వెర్రిగా ప్రవర్తించడం ఒంటికి మంచిది కాదు, జాగ్రత్త. ధనమదంతో అప్పుడే ఇలా మాట్లాడుతున్నావే, అదెన్నాళ్ళు ఆ సంబడము మాత్రం నేను చూడనా? 3 నాళ్ళ ముచ్చటేలే. తీవ్రమైన కంఠస్వరంతో వెటకారంగా సాగదీస్తూ వ్యంగ్యంగా అంటూ తన కూరల్లాంటి పళ్ళని బయటపెట్టి సినిమాలో విలన్కు మళ్ళీ ఓ మాటు వెకిలిగా వికటాటహాసం చేశాడు భుజంగం క్రోధారుణమైన చూపులతో. అబ్బ జానకి, నువ్వు ఊరుకుందు అంటూ జగన్నాథం అటు తన భార్యకి, భుజంగరావు గారు, ఇంత జరిగిపోయాక అనవసరంగా మీరు పట్టుకుంటున్న గోడ వలన వచ్చే లాభం ఏమిటో చెప్పండి. మీ ఆగ్రహావేశాలను సాధ్యమైనంత వరకు అణుచుకోవటానికి ప్రయత్నిస్తూ కాస్త శాంత స్వభావంతో మసులుకోండి అంటూ అతి సౌమ్యంగా ఇటు లాయర్ కేశవస్వామి గారు భుజంగానికి సర్ది చెప్పటంతో బహు జాగ్రత్త వహించారు కాబట్టి సరిపోయింది. లేకపోతే ఆ అన్న చెల్లెలిద్దరి ఘర్షణ క్షణంలో పెద్ద పెట్టున పెరిగి ఇట్టే పెట్టరేగిపోయేవి. అదృష్టవశాత్తు కాస్తలో తప్పిపోయింది. ఆ తర్వాత అక్కడ అన్ని పనులు త్వరగా ముగించుకుని ఆ ఇంటిలోనే కాక ఆ ఊరిలోనే తమ రుణానుబంధం తెంచుకుని ఓ 2-3 రోజుల్లో వాళ్ళూరికి తిరిగి వచ్చేశారు జానకి, జగన్నాథం. జగన్నాథం చేసేది బ్యాంకులో ఉద్యోగం. కాస్త హోదా గలదే మరి. జీతం కూడా అతనికి ఇంచుమించు బాగానే ఓ 300 దాకా రావచ్చు. అతని వివాహం అయ్యి ఇన్నేళ్లు గడిచిపోయినా ఇంకా ఇంతవరకు తాను తండ్రి అనిపించుకునే అదృష్టానికి రాలేదు. ఆహ్లాదికి నోచుకోలేని తనది దురదృష్ట జీవి బ్రతుకైనందుకు భార్యతో పాటు అతను కూడా కడు చింతతో బాధ విచారాలతో తల్లడిల్లిపోతూ ఆ దిగులుతోనే లోలోన కుమిలిపోయేవాడు. ఇక జానకి వేదన సరే. ఆమెకు పిల్లల మీద ఎంతో ప్రేమ, మోజు, చెప్పలేనంత అభిమానం, మమతానురాగం, ప్రాణం. పిల్లల కోసం తప్పించిపోతూ ఎన్నెన్నో వ్రతాలు చేసింది, పూజా పునస్కారాలు చేసింది, మరెన్నో ఉపన్యాసాలుంది. భక్తిభావంతో తనకు తెలిసిన ప్రతి దేవుళ్ళకి మనసారా మొక్కుకుంది తనకికనైనా మాతృత్వం ప్రసాదించమని. కానీ భగవంతుడు ఎందుకో ఇంకా ఆమె మొర ఆలకించలేదు మరి. జగన్నాథానికి ఓ తమ్ముడు కూడా ఉన్నాడు. అతని పేరు గోపాలం. మంచి అందచందాలున్న ముద్దబంతి పువ్వు లాంటి పార్వతి అన్న పేరు గల ఓ పల్లెటూరి అమ్మాయితో గత సంవత్సరమే అతనికి కూడా వివాహం జరిగింది. అన్న వదినలైన జానకి, జగన్నాథాల సంరక్షణలో గోపాలం మతి చిన్నప్పటి నుంచి సరైన మంచి మార్గంలో బుద్ధిగా సక్రమంగా పెరగలేదు. చాలా మటుకు ప్రేమానురాగాలను, వాత్సల్యాభిమానాల్ని తానెంత మాత్రం సంపూర్ణంగా పొందలేదనే చెప్పాలి. అందుకు ముఖ్యమైన కారణం కూడా లేకపోలేదు. అదే గోపాలం జగన్నాథానికి సోదరుడు కావటమేనని ఒక విధంగా ఖచ్చితంగా చెప్పవచ్చును. జగన్నాథం కన్న తల్లి కలరా సోకి ఆరోగ్యంతోనే చాలా హఠాత్తుగా మరణించేసరికి
వేపకాయంత వెర్రి బుద్ధి ముసలి వయసుకి మళ్ళీ రెండో పెండ్లి నిరాటంకంగా చేసుకున్నాడు. అతని తండ్రి అయినా ఆయన కొత్తగా కాపురానికి వచ్చిన రెండో పెళ్ళం ప్రేమ మోజులో పడి తన సొంత కొడుక్కి ఎలాంటి అన్యాయం కానీ ఏ లోటు కానీ చేయలా. ఆయన గారు చాలా మంచి మనిషి. నిజంగా ఈ విషయంలో ఏ మాట కామాటే చెప్పుకోవాలి. మరి ఆయనకున్న దాంట్లోనే అంతో ఇంతో బాగానే ఖర్చు పెట్టి జగన్నాథాన్ని పల్లె నుంచి పట్నం పంపించి కాలేజీ చదువు కూడా చెప్పించి చక్కటి వ్యక్తిత్వం గల యువకుడిలా ప్రయోజకపూర్వకంగా తీర్చిదిద్ది బాగా ఆస్తిపరులైన శ్రీ రాజా రంగనాథరావు గారి ఏకైక ముద్దుల పుత్రికయగు యుక్త వయస్కురాలైన 15 ఏళ్ల జానకితో కాస్త చిన్నతనంలోనే వివాహం కూడా జరిపించి కొడుకును ఇంటివాణ్ణి గావించి కన్నతండ్రిగా తన బరువు బాధ్యత తల్లి సక్రమంగా నిర్వర్తించారు. కానీ దురదృష్టవశాత్తు విధి వక్రించటం వలన రెండవ భార్య గర్భవతిగా ఉండగానే ఆయన అకస్మాత్తుగా హరిమన్నాడు. ఆవిడ రాకతోనే తన తండ్రిలా హఠాత్తుగా మృత్యువాత పడ్డాననే సంకుచితమైన ఉద్దేశంతో మూర్ఖంగా ఓ రకమైన ఏహభావం మనసు నిండా నింపుకుని ఈర్ష్యా ద్వేషాలతో వాళ్ల పిన్ని పట్ల అంటి ముట్టనట్లుగా చాలా పెడసరంగా ప్రవర్తించేవాడు జగన్నాథం. ఆ తర్వాత ఆవిడకు నెలలు నిండాక దురదృష్టవశాత్తు కాన్పు చాలా కష్టసాధ్యమైపోయి పండు లాంటి కొడుకును ప్రసవించి ఆవిడలా శాశ్వతంగా పురుటిలోనే కన్ను మూసి హాయిగా భర్త దగ్గరికి పరలోకానికి చేరుకుంది. ఇక ఆ దురదృష్టవ సంఘటనతో ఆ పసికందు పెంపకం బాధ్యత జానకి జగన్నాథం తప్పకుండా స్వీకరించాల్సిన విషమ పరిస్థితి ఏర్పడింది. ఆ కుర్రాడే గోపాలం. జగన్నాథమే తమ్ముడికి ఆ పేరు పెట్టాడు. చిన్నప్పటి నుంచి గోపాలనికి చదువు సంధ్య ఎంతమాత్రం వంటపట్టలేదు. విద్యా విషయాల పట్ల రవంత కూడా ఆసక్తి శ్రద్ధ భక్తులు లేకుండా బడిలో పంతులను ఎదిరించే పొగరుబోతు ధోరణిలో వాళ్ళకి ధైర్యంగా మాటికి మాట సూటిగా అప్పచెబుతూ మధ్య మధ్య స్కూల్కి కూడా ఎగ్గొట్టి ఊళ్ళు బట్టుగా అడ్డగాడిదలా అల్లరి చిల్లరిగా తిరుగుతూ ఓ చిన్న సైజ్ రౌడీ వెధవలా తయారైనాడు. పెద్దల పట్ల రవంత గౌరవ మర్యాద అన్నది లేకుండా అసభ్యంగా ప్రవర్తించేవాడు. దానికి తోడు అప్పుడప్పుడు ఇంట్లో అన్నగారి జేబులో నుంచి కొన్ని చిల్లర డబ్బుల్ని గుట్టుచప్పుడు కాకుండా రహస్యంగా మటుమాయం చేసేసి ఆ దొంగ డబ్బులతో స్నేహితులతో మహా దర్జాగా సినిమాలకి షికార్లకి బయలుదేరుతూ హీరోల సిగరెట్టు పీకల్ని విలాసంగా తెగ కాల్చిపాడేసేవాడు ఆ రోజుల్లో. దానితో జగన్నాథం విసిగి వేగిపోయి తమ్ముడిని పట్టుకుని ఎడాపెడా చావు బాధేశాడు. అలా చాలా అసాధ్యంగా సాగింది గోపాలం చిన్నవాడి జీవితం. స్కూల్ ఫైనల్ 2-3 సార్లు తప్పేసరికి అతని చదువుకి ఇక శుభ్రంగా స్వస్తి చెప్పబడింది. అలా పెరిగి పెద్దవాడైన గోపాలానికి ఆ వయసులోనే పార్వతితో వివాహం అనుకోకుండా అప్రయత్నంగా జరిగిపోయింది. వింతగా ఇట్టే గోపాలం విషయంలో జగన్నాథం సావధానంగా బాగా ఆలోచించి ఓ నిర్ణయానికి వచ్చాడు. వ్యవసాయానికి అన్ని ఏర్పాట్లు చేయించి పల్లెలో తనకున్న ఇల్లు కొద్దిపాటి పొలం పుట్ర అంతా తమ్ముడికే జీవనాధారంగా ఇచ్చాడు. పల్లెలో తన కొత్త సంసారంతో పాటు వ్యవసాయం కూడా ఓ శుభముహూర్తంలో కొనసాగించి అన్ని విషయాలు చూసుకోసాగాడు గోపాలం కాస్త శ్రద్ధగానే. తెలతెలవారుతుంది. దూరం నుంచి చూస్తుంటే పచ్చని చెట్ల గుబుర్లోంచి తూర్పు దిశన నీలాకాశం అంచుల్లో అందమైన సొగసైన లేత భానుకిరణాలు అరుణారుణ రాగం రంజితమైన సూర్యబింబం ప్రశాంతంగా కన్నులకింపుగా ఆహ్లాదకరంగా అగుపిస్తుంది. శంకరాన్ని గిలిగింతలు పెట్టి పులకరింపచేసేలా రివ్వుమంటూ వీస్తున్న చల్లని మలయమారుతంతో తమని సృష్టించిన విధాతని స్తుతించటానికన్నట్లుగా ఆ మనోహరమైన అరుణోదయంలో చెట్ల కొమ్మలపై గుంపులుగా ఉన్న పక్షులు శ్రావ్యంగా చేస్తున్న మధురమైన కిలకిలా రావాలతో హుషారుగా రెక్కలు టపటపాలాడిస్తూ గగన వీధిలోకి హాయిగా మత్తుగా బారులుగా ఎగిసిపోతున్నాయి. కర్తవ్యాన్ని సూచిస్తూ ప్రజల్ని నిద్ర మేల్కొల్పుతున్నట్లుగా కొక్కొరకో అంటూ ఉత్సాహపూరితంగా రాగాలాపన చేస్తున్న కోడిపుంజుల కూతల జోరులో నిజంగా ఆ పల్లెటూరి వాతావరణమంతా మనస్సుకి హాయిగొల్పేలా మత్తుగా శోభాయమానంగా ఉంది. ఈలోగా పార్వతి ఎప్పుడో నిద్ర మేలుకుని కాలకృత్యాలు తీర్చుకుని వాకిలి శుభ్రపరిచి కల్లాపి జల్లి గడపలు కడిగి చక్కగా పసుపు కుంకుమ పెట్టి అలంకరించింది. పచ్చగా కళకళలాడుతున్న ముంగిట్లో ఎన్నెన్నో అందమైన రంగవల్లులు తీర్చిదిద్దింది.
ఉషాకన్యకి సంతోషంతో స్వాగతం పలుకుతున్నట్లుగా. చక్కని చొక్కాయి పార్వతి నిజంగా నిండైన పల్లెటూరి ఆదర్శ గృహిణి అని చెప్పాల్సిందే. ఇంటి పనులన్నీ స్వయంగా తానే చకచకా ఇట్టే చేసేసుకుంటుంది. తనకి తీరిక చిక్కినప్పుడు మధ్య మధ్యన పొలం పనులలో కూడా చక్కగా పాల్గొంటూ ఉంటుంది. సహజ సౌందర్య నిధి అయిన పార్వతి పల్లెటూరులోనే పుట్టి చిన్నప్పటి నుంచి పల్లెల్లోనే పెరిగిన పల్లె పడుచు. పల్లె జీవనపు సౌందర్యం, సౌశల్యత, సౌభాగ్యం ఆమె ముద్దులకు అందాల ముఖంలో స్పష్టంగా ప్రతిబింబిస్తూ ఉంటాయి. ఆమె విశాల నేత్రాలతో అమాయకత, సుప్రసన్నత ద్యోతకమవుతూ ఉంటాయి. పచ్చటి ముఖాన అనునిత్యం ఎల్లవేళలా ఆగుపించే ఎర్రని కుంకుమ రేఖ సొగసు, అహర్నిశము గులాబీ రెక్క లాంటి పెదవులపై వెలిగే చిరు మందహాసపు సౌరు ఆమెలోని ప్రత్యేకమైన ఆకర్షణ. ఆ తర్వాత అన్ని పనులు ముగించుకుని తాను తలారా స్నానం చేసింది. ముఖాన ఎర్రనిది గుండ్రంగా కుంకుమ బొట్టు, విశాలమైన సోగనయనానికి నిండుగా అందంగా కాటుక పెట్టుకుని, కూతుర్ని జారు ముడేసుకుని పూలసజ్జ చేత పట్టుకుని పెరట్లోకెళ్ళి దేవుని పూజకు పువ్వులు కొట్టేస్తుంటే ఆ మెల్లెల సౌరభంతో మత్తుగొలిపేలా మెల్లిమెల్లిగా వేస్తున్న సన్నని పిల్లగాలులకు హాయిగా హుషారుగా తలలోగిస్తూ పచ్చగా కళకళలాడుతున్న పూల చెట్ల మధ్య ఆకుపచ్చని దుస్తులు ధరించిన పార్వతి నిజంగా అచ్చం వనకన్యలా అగుపిస్తుంది సుందరంగా. బాగా తెల్లారిపోయినాక కూడా ఇంకా గోపాలం నిద్రలేచిన అలికిడి వినిపించటం లేదింట్లో. అది గ్రహించిన పార్వతి శ్రీహరిని మేల్కొల్పుదామని ఉద్దేశంతో గబగబా వంటింట్లోంచి యువతలకొచ్చి పడక గదిలోకి దారి తీసింది. ఏమండి, నేటికిక మీ నిద్ర చాలించి తర్వాత లేవండి. ఏమండే, వినబడలా? మిమ్మల్నే లేవండి. స్వరం హెచ్చించి కాస్త బిగ్గరగానే అంటూ భర్త నిండుగా కప్పుకున్న దుప్పటి అంచుల పట్టి గబుక్కున కిందికి లాగింది. దానితో గోపాలం మెల్లిగా కళ్ళు తెరిచి ఆశ్చర్యంగా రెపరెపలాడిస్తూ ఓ మారు ఆవలించి బద్ధకంగా ఒళ్ళు విరుచుకుని, ప్రభాత కాలంబు అయినదా ప్రియా? అమాయకంగా ముఖం పెట్టి కాస్త రాగయుక్తంగా సాగతీస్తూ భార్యనుద్దేశించి అడిగాడు. ఆ మాటలకు పార్వతి పక్కుమంది. చక్కని చుక్క అయిన పార్వతి నిజంగా నిండైన పల్లెటూరి ఆదర్శ గృహిణి అని చెప్పాల్సిందే. ఇంటి పనులన్నీ స్వయంగా తానే చకచక ఇట్టే చేసేసుకుంటుంది. తనకి తీరిక చిక్కినప్పుడు మధ్య మధ్యన పొలం పనులలో కూడా చక్కగా పాల్గొంటూ ఉంటుంది. సహజ సౌందర్యనిధి అయిన పార్వతి పల్లెటూరులోనే పుట్టి చిన్నప్పటి నుంచి పల్లెల్లోనే పెరిగిన పల్లెపడుచు. పల్లె జీవనపు సౌందర్యం, సౌశల్యత, సౌభాగ్యం ఆమె ముద్దులోలుకు అందాల ముఖంలో స్పష్టంగా ప్రతిబింబిస్తూ ఉంటాయి. ఆమె విశాల నేత్రాలలో అమాయకత, సుప్రసన్నత ద్యోతకమవుతూ ఉంటాయి. పచ్చటి ముఖాన అనునిత్యం ఎల్లవేళలా అగుపించే ఎర్రని కుంకుమ రేఖ సొగసు, అహర్నిశము గులాబీ రెక్క లాంటి పెదవులపై వెలిగే చిరు మందహాసపు సౌరు ఆమెలోని ప్రత్యేకమైన ఆకర్షణ. ఆ తర్వాత అన్ని పనులు ముగించుకుని తాను తలారా స్నానం చేసింది. ముఖాన ఎర్రనిది గుండ్రంగా కుంకుమ బొట్టు, విశాలమైన సోగనయనాలకి నిండుగా అందంగా కాటుక పెట్టుకుని కురుల్ని జారుముడేసుకుని పూలసజ్జ చేత పట్టుకుని పెరట్లోకెళ్ళి దేవుని పూజకి పువ్వులు కోస్తుంటే ఆ మల్లెల సౌరభంతో మత్తుగొలిపేలా మెల్లిమెల్లిగా వేస్తున్న సన్నని పిల్లగాలులకు హాయిగా హుషారుగా తలలూగిస్తూ పచ్చగా కళకళలాడుతున్న పూల చెట్ల మధ్య ఆకుపచ్చని దుస్తులు ధరించిన పార్వతి నిజంగా అచ్చం వనకన్యలా అగుపిస్తుంది సుందరంగా. బాగా తెల్లారిపోయినాక కూడా ఇంకా గోపాలం నిద్రలేచిన అలికిడి వినిపించటం లేదింట్లో. అది గ్రహించిన పార్వతి శ్రీహరిని మేల్కొల్పుదామని ఉద్దేశంతో గబగబా వంటింట్లోంచి యువతలకొచ్చి పడక గదిలోకి దారి తీసింది. ఏమండి, నేటికిక మీ నిద్ర చాలించి త్వరగా లేవండి. ఏమండోయ్, వినబడటంలా? మిమ్మల్నే లేవండి. స్వరం హెచ్చించి కాస్త బిగ్గరగానే అంటూ భర్త నిండుగా కప్పుకున్న దుప్పటి అంచుల పెట్టి గబుక్కున కిందికి లాగింది. దానితో గోపాలం మెల్లిగా కళ్ళు తెరిచి ఆశ్చర్యంగా రెపరెపలాడిస్తూ ఓ మారు ఆవలించి బద్ధకంగా ఒళ్ళు విరుచుకుని, ప్రభాతశాలంబు అయినదా ప్రియా? అమాయకంగా ముఖం పెట్టి కాస్త రాగయుక్తంగా సాగదీస్తూ భార్యనుద్దేశించి అడిగాడు. ఆ మాటలకు పార్వతి పక్కుమంది. ఏం కాలంబో ఏమో కానీ అవతల భార్యడు పొద్దెక్కిపోయింది.
మరీ సోద్యం, మీకింకా నిద్రనేనండి? లేవండి స్వామి, మీరు త్వరగా మంచం మీద నుంచి. మీరు లేచారంటే నేను తక్షణం పక్క దులిపి చుట్టేసి పెట్టిపోగలను. ఆహా, చిత్రం అటులనే తమరి ఆజ్ఞ. ఇదిగో లేచుచుండని పార్వతీదేవి కీచుగొంతుకతో భార్యను వెక్కిరిస్తూ గబాలను లేచి మంచం మీద నిటారుగా కూర్చున్నాడు గోపాలం చిరునవ్వు ముఖంతో. తనకి బాగా చెంతనే నిల్చున్న భార్య ముఖం కేసి కొంటె చూపులతో తదేకంగా మత్తుగా క్రీగంట వీక్షిస్తూ గబాలను గట్టిగా ఆమె చెయ్యి పట్టుకుని బలంగా తన కేసి లాక్కునేసరికి ఈ హఠాత్తు సంఘటన ఊహించని పార్వతి అప్రయత్నంగా సరాసరి బంతలా వెళ్ళి అతని ఒళ్ళో హాయిగా వాలిపోయేసరికి కౌగిట్లో బిక్కిరగా బంధించాడు. హవ్వ, ఎవరైనా ఈ దృశ్యం చూస్తే నవ్విపోతారు. మీరు మరీ రోజు రోజుకి ఇలా చిన్నపిల్లాడిలా అయిపోతున్నారే. లేకపోతే ఏమిటండి, పొద్దున్నే నిద్ర మంచం మీదనే మీ ఈ సరస్సు సల్లాపాలా? అబ్బా, ముందు నన్ను వదులుదురు. లోపల నాకు బోల్డు పనుంది, వెళ్ళాలి. అందున కుంపటపై పాలు పెట్టి వచ్చానండి. క్షణంలో పొంగిపోతాయి. సున్నితమైన చిరుకోపంతో అలా అంటున్న భార్య లేత గులాబీ లాంటి బుగ్గలపై ముందుకు వంగి సుతారంగా ముద్దాడాడు. మరే, ఇంత పొద్దున్నే అపరంజి బొమ్మ లాంటి నీ ఈ నేత్రాలను చూస్తుంటే నాకసలు ఊరుకోబుద్ధి కాదు సుమా. తగ్గు స్వరంతో చిలిపిగా చూస్తూ గుసగుసగా అంటూ మధురంగా మళ్ళీ ఓమారు ఆమె పెదవులపై గాఢంగా చుమ్మించాడు. ఓహో, అలాగా. అయితే రేపటి నుంచి ఇలా మిమ్మల్ని నిద్రలేపటానికి ఏం రాను బాబోయ్. మీకు పుణ్యం ఉంటుంది. ఇవాళకి వదిలెదురు అని జాలిగా ముఖం పెట్టి వేడుకోలు ధోరణిలో అర్థిస్తూ పెరట్లో నూతి దగ్గర వేడి నీళ్లు, సబ్బు, పంచె, తువాలు అన్నీ తయారుగా సిద్ధంగా ఉంచాను. లేచి వెళ్ళి త్వరగా ముఖం స్నానం ముగించుకురండి. నేను ఈలోగా మీరు కాఫీ, టిఫిన్ సిద్ధపరుస్తాను అంటూ పార్వతి అతి బలవంతం మీద భర్త కౌగిట్లోంచి ఎలాగో బయటపడి చివరికి అతని గుప్పెట్లో చిక్కుకుని ఉన్న తన పైటి చెంగు కొనని జాగ్రత్తగా ఒడుపుగా విడిపించుకుని గిరుక్కున వెనుతిరిగి రివ్వున వంటింట్లోకెళ్ళిపోయింది ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ. ఆ తర్వాత గోపాలం తాపీగా మంచం మీద నుంచి లేచి స్నానాధికాలు పూర్తి చేసుకుని సుష్టిగా కాఫీ, టిఫిన్ ఆరగించి దుస్తులు మార్చుకుని 4 ఒక్క ముక్కలు నోట్లో వేసుకో నములుతూ దర్జాగా సిగరెట్టు కాలుస్తూ చెప్పుల్లో కాళ్ళు దూచి నెమ్మదిగా అలా వీధిలోకి బయలుదేరాడు తీరుబడిగా. సన్నగా ఉల్లాసంగా కూనిరాగం తీస్తూ గిన్నెలో బియ్యం కడిగి మండుతున్న పొయ్యపై అన్నానికి ఎసరు పెడుతూ నిండా వంట ప్రయత్నంలో ఉంది పార్వతి. అంతట్లో బయట నుంచి, ఓయ్ పార్వతి, ఎక్కడున్నావు? త్వరగా ఓ మారిలా రావోయ్, నీకో విషయం చెప్పాలి అంటూ గోపాలం భార్యనుద్దేశించి లోపలికో గావుకేక పెట్టాడు చాలా ఉత్సాహంగా. ఇదిగోనండి, ఇక్కడే వంటింట్లో. చాలా పని హడావుడిలో మునిగి ఉన్నాను. ఏమిటా విషయం? మీరే ఓ మారిలా వచ్చి చెప్పి వెళ్ళండి. పార్వతి కంఠం హెచ్చించి అలా అనేసరికి మరుక్షణంలోనే గోపాలం సరాసరి వంటింట్లో వాలాడు. పారు, మరే నీకు ఈ విషయం తెలుసునా? ఆ అన్నయ్య వాళ్ళ మామగారు ఆ రాజా రంగనాథరావు ఈ మధ్యనే చనిపోయాడట. ఏమిటేమిటి? జానకక్కయ్య నాన్నగారు పోయారా? అయ్యో పాపం. క్షణంలో చేస్తున్న పని వదిలేసి ఆశ్చర్యంతో విస్మయంతో బొమ్మలా నిల్చుండిపోయి అలా చాలా బాధగా జాలిగా అతి విచార స్వరంతో అంది పార్వతి. భార్య అన్న సానుభూతి వాక్యాలకి ఒళ్ళు మండింది గోపాలానికి. ఓసి పిచ్చిదానా, పాపమేమిటి నీ మొహం? ఇంకా ఆ ముసలాయనని ఎన్నేళ్లు బ్రతకమంటావు? అది సరే గాని పార్వతి, మరో గొప్ప విశేషం. ఆ రాజా రంగనాథరావు తన తమ్ముడి కొడుకైన భుజంగరావు గారికేమో కొంప పొలం తగలెట్టాడట. ఇక మిగిలిన యావదాస్తి సర్వము మా అన్న వదినికే సంక్రమించిందట. అవును మరి, ఆయన గారు తన ఆస్తినంతా కూతురికి అల్లుడికి రాసివ్వక మరెవరికిస్తారండి? అయినా అప్పుడే మీకు ఈ విషయం ఎలా తెలిసింది? ఇప్పుడే తెలిసిందిలే. నేనలా పంచాయతీ ఆఫీసుకేసి వెళ్తాను. అక్కడ మన ఊరి కరణం సుబ్బరామయ్య గారు, సర్పంచ్ రామరెడ్డి గారు ఆగుపించి వాళ్లే చెప్పారు నాకు ఈ విషయం. వాళ్ళిద్దరూ నిన్న తాలూకా ఆఫీసులో ఏదో పనుండి టౌన్కు వెళ్ళారట. అక్కడ వీళ్ళకి అన్నయ్య ఆగుపించి మాటల సందర్భంలో తానే ఈ సంగతులు చెప్పాడట. అబ్బా, అంత ఆస్తి వచ్చి పడింది. ఏం అదృష్ట జాతకం. ఇక హాయిగా కాలు మీద కాలేసుకుని బహుదర్జాగా విలాసంగా మహారాజుల బంగారు లాంటి జీవితం గడపవచ్చు.
ఆహా, మహా బాగా గడపవచ్చు కానీ అదేదో ఆ ఆస్తి అంతా మీకే వచ్చినట్లుగా మధ్యన మీరు ఇంతలేసి ఆనందోత్సాహాలతో పొంగి పొరలుతూ సంతోషంతో సంబరంగా మురిసిపోతున్నారే, కారణమేమిటో? భార్య మాటలకు గోపాలం ఎందుకనో ఓ మారు హేళనగా బిగ్గరగా నవ్వాడు. ఓ వెర్రి మాలోకమా, ఆ ఆస్తి అంతా మనకి రాక మరెవరికి వస్తుందనుకున్నావు? అన్నా వదినలకి ఏమన్నా పిల్ల పీచా? ఇక ఆ ముసలి వయసుకి వాళ్ళకేం పిల్లలు పుడతారులే. రేపొద్దున మనకి కలిగిన సంతానంలో నుంచే ఓ పిల్లాడిని దత్తతకి స్వీకరించేలా వాళ్ళకి పెంపకానికి ఇచ్చేస్తే ఆ తర్వాత ఆ ఆస్తిపాస్తులవి అనుభవించటానికి హక్కు మనకే కలుగుతుందిలే. నా సంతోషానికి అసలు కిటికీ ఇదేలే, చాలా చాకచక్యంగా వివరించాడు. పార్వతి మనసుకి ఆ మాటలు చాలా బాధాకరంగా తోచాయి. కళ్ళు నిలవేసి భర్తని అర్ధరహితంగా చూస్తూ, ఆలు లేదు చూరు లేదు అని అదేదో సామెత అన్నట్లుగా ఉన్నాయండి బొత్తిగా మీ మాటలు. ఆస్తి రావాలని మీ స్వార్థం కోసం వారి పట్ల మరీ అంత ఘోరంగా తలపోస్తూ మీరిలా సంతోష తరంగాలలో తేలిపోతూ ఇప్పటి నుంచి ఇంతలేసి గాలి మేడలు కట్టకండి. జానకక్కయ్యకి ఇంకేం పిల్లలు పుట్టబోరని మీరు చాలా పూర్తి నమ్మకమైన ఉద్దేశంతో ఉన్నారే. ఆవిడికి ఎన్నేళ్ళు ఉన్నాయని, ఏం వయసు మించిపోయిందని? ముసలదై అప్పుడే మూలన కూర్చోవటానికి కాస్త చిన్నతనంలోనే పెళ్ళయి కాపురానికి రావటం మూలాన ఇన్నేళ్లు గడిచాయని మనకు అనిపిస్తుంది. కానీ నిజంగా ఆవిడకిప్పుడు మహా పెద్దగా ఏం వయసు వచ్చిందని ఇక పిల్లలు పుట్టరని మనం అనుకోవటానికి? ఏమో, అదృష్టవశాత్తు ఓ పిల్లో పిల్లాడో పుడతారేమో, మనకేం తెలుసు? ఆ విషయం మన చేతిలో పనా? అయినా అక్కయ్యకి బహుశా 35 ఏళ్ళు ఉండవచ్చు. అంత వయసున్న స్త్రీలు మళ్ళీ మాట్లాడితే ఇంకా ఎక్కువ వయస్కులైన స్త్రీలు కూడా ఈ రోజుల్లో పిల్లల్ని కంటున్నారు, శుభ్రంగా పెంచుతున్నారులేండి అంటూ ఓ చిన్నపాటి ఉపన్యాసం ఇచ్చింది. మహా పుడతారులేదు, ఇంకేం పుడతారు వాళ్ళకి పిల్లలు, నీ మొహం. కసి ఈర్ష్యాద్వేషాలు మేళవించిన కోపస్వరంతో వెటకారంగా సాగదీశాడు గోపాలం. ఓహో అలాగా, అయితే ఆ మాటకొస్తే నిజంగా మనకి మాత్రం ముందు ముందు పిల్లలు పుడతారని మీకింతలేసి గట్టి నమ్మకమేమిటి? ఆ విశ్వాసంతో ఆ ఆస్తిని మనస్సులో ఉంచుకుని ఇలా భవిష్యత్తుని గురించి రంగురంగుల ఊహలు అల్లుతున్నారన్నమాట. భర్త వంక పార్వతి వారచూపులతో వీక్షిస్తూ ధైర్యంగా నిలిచి అలా సూటిగా అడిగేసింది. ఓయ్ పార్వతి, ఇదిగో నువ్విలా శకున పక్షిలా వెదవ ఒక దంపుడు కబుర్లు వల్లించకు. వెర్రి కోపంతో ఒళ్ళు మండిపోయిందంటే నేనసలు ఏమాత్రం మనిషిని కాను చూడు. నా సంగతి నీకింకా తెలియదులా ఉంది. జాగ్రత్తగా మసులుకో. చిరాగ్గా విసుగ్గా కనుబొమ్మలు ముడిచి ముఖమంతా చిట్లిస్తూ భార్య ఇంకో మారు గుడ్లురిమి ఎర్రగా చూసి రుసరుసలాడుతూ ఆవేశంగా భార్యుడికో ఆంగవేస్తూ అతనక్కడి నుంచి చాలా విసురుగా వెళ్ళిపోయాడు.